హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, 32,000 వేకెన్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ లో సెలెక్ట్ కాలేదు అని బాధపడకండి. ఇంకొక ఛాన్స్ ఇచ్చేసారు త్వరగానే. 22K వేకెన్సీస్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఓకే, సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 3rd ఆగస్ట్ 2026 నుంచి 21st ఆగస్ట్ 2020 వరకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. మాక్సిమం మీకు ఒక 30 డేస్ టైం అయితే ఇక్కడ ఉంది. సో 30 డేస్ కంప్లీట్ స్టడీ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్టడీ ప్లాన్ ఏంటంటే ఇది యాక్చువల్లీ రివిజన్. ఎందుకంటే మీరు స్టడీ 30 డేస్ లో కొత్తగా చేసేది ఏమీ లేదు. ఓకేనా, సిలబస్ కంప్లీట్ చేసేస్తాను. నేను ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో దయచేసి వాళ్ళందరూ ఈ వీడియో చూడకండి. మీరేంటంటే నెక్స్ట్ అంటే 2026లో వచ్చే నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తే బెస్ట్. బట్ ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ డి 2024 నోటిఫికేషన్ అదే 32K నోటిఫికేషన్ లో ఎవరైతే 1 మార్కుతో 2 మార్కులతో మిస్ అయిపోయారు కదా, 10 మార్కులతో మిస్ అయిపోయారు కదా, వాళ్ళు ఈ 30 డేస్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా కొంచెం స్టడీ ఇంప్రూవ్ చేసుకోండి. తప్పకుండా ఈసారి సెలెక్షన్ అయితే మీదే అవుతుంది. చూడండి, ఒక్కసారి మనం సిలబస్ కంప్లీట్ చేస్తే గనక, గ్రూప్ డి సిలబస్ కంప్లీట్ చేస్తే గనక ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి తప్పకుండా మీకు రైల్వే జాబ్ అనేది వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎవరైతే టైం పాస్ కోసం చదివి జస్ట్ పైన చదివేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతారో వాళ్ళ విషయం నేను చెప్పట్లేదు. సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు స్టడీ ప్లాన్ కరెక్ట్ గా చేసుకుని కొంచెం ఇంప్రూవ్ స్టడీ చేసుకుంటే కనుక తప్పకుండా మీరు ఎగ్జామ్ అనేది మీది క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ 30 డేస్ రివిజన్ ప్లాన్ లో 2024 నోటిఫికేషన్ వర్సెస్ 2025 నోటిఫికేషన్ అంటే 32K వేకెన్సీ నోటిఫికేషన్ వర్సెస్ 22K వేకెన్సీ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గనక ఈ ఎగ్జామ్ అనేది ఎవరైతే పీఈటీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా రాస్తారు. ఓకేనా, ఎందుకంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ పెట్టుకున్నారో మాక్సిమం 100% క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ కి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళ కూడా ఎగ్జామ్ రాస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరైతే పీఈటీ కోసం సెలెక్ట్ అయ్యారో వారు మార్నింగ్ పీఈటీ ప్రాక్టీస్ చేస్తారు, ఈవినింగ్ స్టడీ ప్లాన్ అదే మాక్ టెస్ట్ డైలీ స్టడీ ప్లాన్ చేసుకుంటారు. సో ఎవరైతే పీఈటీ కోసం సెలెక్ట్ కాలేదో వాళ్ళు ఈ విధంగా స్టడీ ప్లాన్ అనేది చేసుకోండి. అదేంటంటే మ్యాథ్స్ 2 hours చదవండి. ఓల్డ్ మ్యాథ్స్ నే మీరు ఈ 2024 నోటిఫికేషన్ కోసం ఏ మ్యాథ్స్ అయితే ప్రిపరేషన్ చేసి 2-3 మార్కులతో మిస్ అయిపోయారో అదే ఓల్డ్ మటీరియల్ నే మళ్ళీ రివిజన్ చేసుకోండి. అలాగే రీజనింగ్ సేమ్ ఏవైతే మీరు ఈ నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ చేశారో అదే మటీరియల్ ని ఇప్పుడు కూడా మీరు రివిజన్ చేసుకోండి. జస్ట్ డైలీ 2 hours ఓల్డ్ మటీరియల్ అని ఇక్కడ నేను రాశాను కదా, మీ వద్ద ఏ బుక్స్ ఉన్నాయో ఏ బుక్స్ తో మీరు 2024 నోటిఫికేషన్ కి సంబంధించి చదివారో ఆ బుక్స్ తోనే మళ్ళీ చదవండి. ఓకే, అండ్ అలాగే జనరల్ సైన్స్ మీ వద్ద ఆల్రెడీ చెప్పాను ఎన్సీఆర్టీ లేదా సిబిఎస్ఈ కోర్స్ ఉంది కదా, దాని ద్వారానే చదువుకోండి, రివిజన్ చేసుకోండి డైలీ 2 hours. అలాగే కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి డైలీ 1 గంట చదవండి. డిడి న్యూస్ చూస్తూ ఉండండి. లాస్ట్ 6 months మ్యాగజైన్ తీసుకోండి. ఓకేనా, లాస్ట్ 6 months మ్యాగజైన్ తీసుకోండి. ఐ మీన్ మీరు 2025 ఓకే 2025 ఆగస్ట్ నుంచి ఆగస్ట్ 2025 నుంచి ప్రెసెంట్ ఎగ్జామ్ డేట్స్ వరకు ఓకేనా, ఎగ్జామ్ డేట్స్ వరకు ఓకే మీరు కంటిన్యూగా చదువుతూ ఉండండి. లేదా జూన్ 2026 వరకు కరెంట్ అఫైర్స్ తీసుకోండి. ఓకే, ఆగస్ట్ 2025 నుంచి జూన్ 2026 వరకు ఒక మ్యాగజైన్ తీసుకోండి. ఇయర్లీ మ్యాగజైన్ ఉంటుంది. ఆ మ్యాగజైన్ తో కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ప్రిపరేషన్ చేయండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. దీంతో పాటు డైలీ మాక్ టెస్ట్ రాయండి. ఓకే, అనాలిసిస్ చేయండి. మీ ద్వారా ఏ మిస్టేక్స్ అవుతున్నాయో ఆ టాపిక్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించండి. డైలీ ఒక మాక్ టెస్ట్ రాయండి. ఓకే, మీ ద్వారా ఏ ప్రశ్నలు అయితే అవడం లేదో వాటిపైన ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. మీరు జస్ట్ 2 marks తో మిస్ అయ్యారు, 5 marks తో మిస్ అయ్యారు, లేదా 10 marks తో మిస్ అయ్యారు. ఆ 10 marks మీకు ఎందుకు రాలేదు?
ఈ సంవత్సరం ఎగ్జామ్ రాశారు కదా, సో ఆ 10 మార్క్స్ మీకు ఎందుకు రాలేదో మీ పేపర్ అనేది ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ఓకే, మీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోండి. మీరు ఎగ్జామ్లో ఏం మిస్టేక్స్ చేశారో అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే, సో ఇలా మాక్ టెస్ట్, డైలీ మాక్ టెస్ట్ రాయండి, తప్పకుండా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి డైలీ 8 hours స్టడీ ప్లాన్ అన్నమాట. ఓకే, మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా మాకు కావాలి అంటే ఫ్రీగా పీడిఎఫ్ ఉంది మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో. తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి, ప్రీవియస్ ఇయర్ కాదు, ఇగోండి ఇది రాశారు కదా, ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది కదా, దాని యొక్క అఫీషియల్ ఒరిజినల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఓకే గైస్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే 100లో మ్యాక్సిమం 50 మార్కులు వచ్చాయి ఎప్పటికి ఈ ఎగ్జామ్లో, సిబిటి ఎగ్జామ్లో, ఇప్పుడు స్కోర్ కార్డ్ చూసుకున్నారు కదా, 2024 నోటిఫికేషన్ 32K వేకెన్సీకి సంబంధించి స్కోర్ కార్డ్ చూసుకున్నారు కదా, ఎవరికైతే మినిమం 50 మార్కులు వచ్చాయో రాసుకోరు. సో దయచేసి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి. మీ స్కోర్ ఎందుకు 50 వచ్చాయి, ఓకే 50 ఎందుకు వచ్చాయి మీకు, ఇంకా కొంచెం ఇంకో 20 మార్కులు మీకు ఎందుకు రాలేదు? ఓకేనా, అంటే మాక్సిమం ఒక 70 మార్కులు టార్గెట్ పెట్టుకొని చదువుంటే కనుక ఈజీగా మీది క్లియర్ అయ్యేది. ఓకే, సో చాలా మంది ఏంటంటే హై కట్ ఆఫ్ హై కట్ ఆఫ్ హై కట్ ఆఫ్ అంటున్నారు. హై కట్ ఆఫ్ కాదండి బాబు, మినిమం 70 to 75 గత 15 సంవత్సరాలుగా ఇంతే ఉంది యూఆర్ కట్ ఆఫ్. ఓకేనా, గ్రూప్ డికి దీనికి మించి పెరగలేదు ఎక్కడా కూడా. అంటే దీనికి అర్థం ఏంటి, మీరు 100కి ఒక 70 మార్కులు కంప్లీట్ గా ప్రతి మాక్ టెస్ట్ లో మీకు వచ్చేటట్టు మీరు చూసుకున్నట్లయితే కనుక మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తున్నాను. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరి ప్రతి కమ్యూనిటీకి చెప్తున్నాను నేను. మీకు 100కి 50 మార్కులు వస్తున్నాయి అంటే ఇంకో 20 మార్కులు ఎందుకు రావట్లేదు ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. దేంట్లో మిస్టేక్స్ చేస్తున్నారో చూసుకోండి, తప్పకుండా వస్తాయి ఆ 20 మార్కులు. సో టోటల్ గా 70 మార్కులు టార్గెట్ పెట్టుకొని మీరు చదవండి, ఎగ్జామ్ అనేది తప్పకుండా క్లియర్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ రాస్తారు. మీకు తెలిసిందే 32K వేకెన్సీకి 1,08,00,000 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. సో ఈ నోటిఫికేషన్ కి 22K నోటిఫికేషన్ కి ఇంచుమించు 90 లక్షల అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. పెద్ద తేడా ఏమీ లేదు. ఓకేనా, ఇది మీరు దృష్టిలో పెట్టుకొని చదవండి. ఓకే, సో కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. ఇక దీన్ని మర్చిపోండి, ఎవరైతే పీఈటీ కోసం సెలెక్ట్ అవ్వలేదో, ఈ 32K వేకెన్సీలో పీఈటీ కోసం సెలెక్ట్ కాలేదో దీని గురించి మర్చిపోండి. కంప్లీట్ స్టడీ ప్లాన్ చేసుకోండి, ఫ్రెష్ గా చదవండి. ఈసారి నేను తప్పకుండా గెలుస్తాను అనే మూడ్తో చదవండి. ఓకే, సో ఎగ్జామ్ అనేది మీది ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ వీడియోని ఒక మోటివేషన్ గా తీసుకోండి. ఓకే, సో అంతేగాని సెలెక్ట్ కాలేదు గ్రూప్ డిలో అని బాధపడకండి. ఈసారి సెలెక్ట్ కాలేదు ఓకే, బట్ నెక్స్ట్ సారి తప్పకుండా సెలెక్ట్ అవుతారబ్బా. ఎవ్వరు కూడా ఇక్కడ తోపులు కాదు, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఉద్యోగం ఎవరికి వచ్చేదు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 2-3 ప్రయత్నాల తర్వాతే వస్తూ ఉంటుంది అన్నమాట. చాలా ఈవెన్ నేను కూడా 14 అటెంప్ట్స్ తర్వాత నాకు రైల్వే ఉద్యోగం అయితే వచ్చింది అన్నమాట. అది కూడా యూఆర్ కేటగిరీలో. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి తప్పకుండా మీ నేమ్ కూడా షార్ట్ లిస్ట్ లో ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకొని స్టడీ అయితే చేయండి. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సిటీ ఇంటిమేషన్ ఎప్పుడన్నా అని మళ్ళీ కమెంట్ చేస్తారు, చూడండి, కమెంట్ చేయకండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి కదా, సిటీ ఇంటిమేషన్ మీ ఎగ్జామ్ డేట్ కి 10 days బిఫోర్ చూపిస్తుంది. అలాగే ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ వచ్చేసి మీరు ఎగ్జామ్ డేట్స్ చూపించిన తర్వాత, మీ ఎగ్జామ్ డేట్ చూపించిన తర్వాత 4 days బిఫోర్ అనేది, మీ ఎగ్జామ్ డేట్ కి 4 days బిఫోర్ అనేది ఈ కాల్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే గైస్, మరి ఉంటాను, జై హింద్.